దేశవ్యాప్తంగా భూమి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీహార్ ప్రభుత్వం పారిశ్రామిక ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ప్యాకేజీ 2025 పేరుతో ఒక చారిత్రక చొరవను ప్రారంభించింది. ఈ పథకం కింద కేవలం ₹1కే పెట్టుబడిదారులకు భూమిని అందించాలని నితీష్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. అయితే ఈ బంపర్ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవాలంటే పెట్టుబడిదారులు 2026 మార్చి 31 లోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకంపై దేశవ్యాప్తంగా పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఈ ₹1కే భూమి ఆఫర్ అందరికీ అందుబాటులో ఉండదు. ప్రభుత్వం దీనికోసం కఠినమైన షరతులను విధించింది. ఈ అవకాశం రాష్ట్రంలో ఉపాధిని సృష్టించే సామర్థ్యం ఉన్న పెద్ద పెట్టుబడిదారుల కోసం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఒక కంపెనీ కోసం 100 కోట్ల పెట్టుబడి పెట్టి కనీసం 1000 మందికి ఉపాధి కల్పిస్తే వారికి ₹1 నామమాత్రపు ధరకు 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తుంది. పెట్టుబడి 1000 కోట్లకు చేరుకుంటే వారికి అదే నామమాత్రపు రేటుకు 25 ఎకరాల భూమిని అందిస్తుంది. బీహార్ ప్రభుత్వం కేవలం చౌకగా భూమిని అందించడమే కాకుండా పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం సమగ్ర ప్రణాళికను అభివృద్ధి చేసింది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి దాదాపు 40 కోట్ల వరకు వడ్డీ సబ్సిడీలకు నిబంధనలు తీసుకువచ్చింది. అదనంగా పన్ను ఉపశమనంలో అపారమైన ప్రయోజనాలున్నాయి. దీనిలో భాగంగా 100% SGST వాపసు లేదా ప్రాజెక్టు వ్యయంలో 300% వరకు నికర SGST రియంబర్స్మెంట్ లభిస్తుంది. ఈ పన్ను ఉపశమనం ప్రయోజనం పూర్తి 14 సంవత్సరాలు అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడిలో 30% వరకు మూలధన సబ్సిడీ కూడా అందుబాటులో ఉంది. పెట్టుబడిదారులు వారి వ్యాపార అవసరాల ఆధారంగా ఈ అద్భుతమైన ప్రోత్సాహకాలలో దేనినైనా ఎంచుకోవచ్చు. మొత్తం దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ చేసింది. BIADA అధికారిక పోర్టల్ని సందర్శించి కావాల్సిన వివరాలను నమోదు చేయాలి. పోర్టల్లోని ల్యాండ్ బ్యాంక్ విభాగం ప్రతి జిల్లాలోని ఖాళీ భూమి, అనుకూలమైన పారిశ్రామిక ప్రాంతంపై పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. తద్వారా కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చు.